How many married people are here? ఎంతమంది వివాహం అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? Okay. Now tell me one thing. The day you're getting married, ఏ రోజైతే నీకు వివాహము అవుతుందో, do you know what to expect next day? తర్వాత రోజు ఏమవుతుంది అన్నది మీకేమన్నా తెలుసా? Or how your life is going to be from the next day after your marriage? ఆ వివాహం అయిన తర్వాత దినం నుంచి నీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మీకు తెలుసా? Many times it is full of surprises, right? చాలాసార్లు కూడా ఏంటంటే అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలుగా ఉంటుంది. You know what is marriage in one dimension? మరి ఒక విధంగా మనం చూస్తే అసలు వివాహం అంటే ఏంటి? From your known you're going into unknown. నీకు తెలిసిన ప్రపంచంలో నుంచి నీకు తెలియని ప్రపంచంలోనికి నువ్వు వెళ్తూ ఉన్నావు, right? అవునా కదా? You see, I believe that this stage, from going from known to unknown, keeps happening in our life. కాబట్టి మన జీవితంలో కూడా ఆ విధంగా మనకి తెలిసిన దానిలో నుంచి తెలియని దానిలోనికి వెళ్ళేది అనేది కూడా జరుగుతూ ఉంటుంది. For example, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. see, we are in a known environment. ఇప్పుడు మనం అందరం కూడా మనకి బాగా పరిచయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. You don't know what's going to happen tomorrow, right? రేపు ఏం జరుగుతుందో మనందరికి కూడా తెలుసు. Unknown. అది ఏంటో తెలియదు మనకి. See, we must realize that the transition in our life is always happening from known to unknown. కాబట్టి మన జీవితంలో ఏదైతే ఆ మార్పు జరుగుతుంటుందో అది ఎప్పుడు కూడా మనకు తెలిసిన దానిలో నుంచి మనకు తెలియని దానిలోనికి వెళ్ళే విధంగా అది ఉంటుంది. I'll show you one scripture. ఒక వాక్య భాగం నేను మీకు చూపెడతాను. Today morning only I saw this. ఈరోజు ఉదయమే ఈ వాక్యాన్ని నేను చూశాను. I mean, this subject was going on in my heart. మరి ఈ యొక్క అంశం అనేది నా హృదయంలో ముందు నుంచి ఉంది. But this scripture really struck me today morning. కానీ ఈ వాక్యం అయితే ఈ రోజు నాకు కనబడింది. Genesis chapter 22. మరి ఆదికాండము 22వ అధ్యాయం verse 7. 7వ వచనము. But Isaac spoke to Abraham his father and said, my father. And he said, here I am, my son. Then he said, look, the fire and the wood. But where is the lamb for a burnt offering? And Abraham said, my son, God will provide for himself the lamb for a burnt offering. So the two of them went together. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొని చెప్పాను. అలాగ వారిద్దరు కూడి వెళ్ళిరి. You see, Isaac knew what they have and what is happening. కాబట్టి ఇస్సాకుకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే వారు ఏమి కలిగి ఉన్నారు అని. He knew that there is wood, fire and probably knife. కాబట్టి అక్కడ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది అని ఆయనకు తెలుసు. But there was a question in his mind. కానీ ఆయన మనసులో ఒక ప్రశ్న ఉంది, where is the lamb? కానీ మరి గొర్రెపిల్ల ఏది? And what Abraham does is, అక్కడ అబ్రహాము చేసిన పని ఏంటి అంటే, see, Abraham was well experienced in this. ఈ విషయంలో అబ్రహాము చాలా అనుభవాన్ని పొందినవాడుగా ఉన్నాడు. He was experienced in moving from known to unknown. కాబట్టి ఆయనకి ఎటువంటి అనుభవం అంటే ఆయనకి తెలిసిన ప్రపంచంలో నుంచి తెలియని దానిలోనికి వెళ్ళిన అనుభవం ఆయనకు ఉంది. He was well experienced about how to handle the unknown. కాబట్టి ఏదైతే తెలియదో అటువంటి వాటి విషయంలో ఎలా చేయాలనే విషయంలో ఆయనకు అనుభవం చాలా ఉంది. Now when God called him out of his father's house, కాబట్టి తన తండ్రి ఇంటిలో నుంచి అబ్రహామును దేవుడు బయటికి పిలిచినప్పుడు he had no idea where God is taking him. దేవుడు ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తాడో ఆయనకైతే తెలియదు. Remember, from his known environment, his country, his family, God calls him to something unknown. కాబట్టి తనకి తెలిసిన ప్రపంచంలో నుండి అనగా తన కుటుంబము, తన గ్రామము, ఇవన్నిటిలో నుంచి దేవుడు ఆయనకి తెలియని ప్రపంచంలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. You know, book of Hebrew tells us, మరి హెబ్రీ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, Abraham had faith to come out of his father's house and out of his country. కాబట్టి తన దేశంలో నుండి తన ఇంటిలో నుంచి బయటికి రావడానికి అబ్రహాముకి విశ్వాసం ఉండింది అని. That means Abraham had faith to step into unknown. అనగా తనకు తెలియని ప్రపంచంలోనికి అడుగు వేసే విశ్వాసము అబ్రహాముకు ఉండింది. He was not afraid of unknown. కాబట్టి అంటే తెలియని దానిని చూసి
భయపడే వ్యక్తిగా అబ్రహాము లేడు. I do not know whom God is speaking to today. మరి ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు ఈ రోజున. Many times people are afraid of unknown, maybe unknown tomorrow, unknown territory, unknown place, unknown field, unknown. కాబట్టి తెలియని దాని గురించి ప్రజలు ఇప్పుడు భయపడుతుంటారు. అది తెలియని రేపటి దినము కావచ్చు, తెలియని ప్రాంతం కావచ్చు, తెలియని స్థలం కావచ్చు, తెలియని దేశం కావచ్చు. ఆ విధంగా తెలియని దానికి ప్రజలు భయపడుతూ ఉంటారు. But we need to trust God about unknown. కాబట్టి ఆ తెలియని దాని విషయంలో దేవుని మీద మనం నమ్మకం కలిగిన వారంగా ఉండాలి. I am sure God is speaking to somebody today. కాబట్టి నాకు తెలుసు ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాను, ఎవరితో ఒకరితో దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. And what God is telling, do not be afraid of what is unknown to you, because it is not unknown to me. కాబట్టి దేవుడు నువ్వు భయపడకు, ఏదైతే నీకు తెలియదో దానిని బట్టి, ఎందుకంటే నీకు తెలియనిది నాకు తెలుసు అని చెప్తున్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, see, when we are afraid of unknown, కాబట్టి మనకు తెలియని దాని విషయంలో మనకు భయపడుతూ ఉన్నప్పుడు, even though God is leading us, we hold ourselves back. కానీ దేవుడు మనం నడిపిస్తూ ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళడానికి కొద్దిగా వెనకంజ వేస్తూ ఉంటాం. I don't know what will happen next. కాబట్టి రేపేమి తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. If God is leading, God knows what will happen next. కాబట్టి దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనకు తెలుసు రేపు ఏమి జరగబోతుందో, కాబట్టి నీవు విశ్రాంతిగా ఉండొచ్చు. Abraham knew how God took care of him in unknown. కాబట్టి అటువంటి తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా ఆయన చూసుకున్నాడో అబ్రహాముకు తెలుసు. He knew how God caused him to prosper even in Egypt. కాబట్టి ఆయనకు తెలుసు ఏ విధంగా ఐగుప్తులో కూడా దేవుడు ఆయన అభివృద్ధి పదంలో నడిపించాడు. So he was telling his son Isaac, కాబట్టి తన కుమారుని ఇస్సాకు ఈ మాట చెప్తూ ఉన్నాడు, don't worry about what is not known to you, నీకేదైతే తెలియదో దాని గురించి నువ్వు విచారపడకు, because God is in control about the unknown. కాబట్టి ఏదైతే తెలియదో దాని విషయంలో అది దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. And that's where Abraham says, దానిని బట్టి అబ్రహాం చెప్పిన మాట ఏంటి అంటే, God will provide. దేవుడే సమకూరుస్తాడు అని చెప్తున్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, remember this. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. God will provide. మరి దేవుడే మరి ఆయన సమకూర్చే దేవుడిగా ఉన్నాడు. Rather, let me put it this way. లేదా ఇంకొక విధంగా ఈ మాట నేను మీకు చెప్తాను. God has already prepared provision for your journey into unknown. కాబట్టి ఆ యొక్క తెలియని ప్రపంచంలోనికి నువ్వు ప్రయాణం చేస్తూ ఉండగా నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. What the devil does is, కానీ అపవాది చేసే పని ఏంటి అంటే, tries to put fear in your heart about the unknown. కాబట్టి ఆ తెలియని ప్రపంచం గురించిన ఒక భయాన్ని నీలో అపవాది పుట్టిస్తాడు. And what God every time does is encourages you to trust him in the unknown. మరి ప్రతిసారి దేవుడు చేసే పని ఏంటంటే ఆ యొక్క తెలియని దానిలో కూడా నువ్వు దేవుడిని నమ్మే విధంగా ఉండాలని చెప్పి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. See, when you are walking through the valley of shadow of death, కాబట్టి నీవు ఒకవేళ గాఢాంధకరపు లోయ గుండా నడవాల్సి వచ్చినప్పుడు many times you don't even see what is at the end of the tunnel. కాబట్టి ఆ చివరిలో ముగింపులో ఏముంటుందో నీకు చాలాసార్లు కనబడదు. I mean, every one of us would like to know what's going to happen next. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఏమి జరగబోతుందో తెలుసుకోవడానికి ఇష్టపడతాం మనం. That's why people sometimes go to prophets expecting them to give a personal prophecy about what is going to happen. కాబట్టి దాన్ని బట్టి చాలా మంది ప్రవక్తల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వ్యక్తిగతంగా వారి జీవితంలో వారి గురించి ఏదైనా ప్రవచనం ఉందా అని తెలుసుకోవడం కోసం వెళ్తారు. Different people go to different things to know about their future. కాబట్టి వారి భవిష్యత్తు తెలుసుకోవడానికి రకరకాల ప్రజలు రకరకాల పద్ధతులు అవలంబిస్తూ రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. Because the future is unknown. ఎందుకంటే భవిష్యత్తు అనేది అది మనకి తెలియనిదిగా ఉంటూ ఉంది. But I am here to tell you today, కాబట్టి ఈ రోజు ఈ మాట నేను మీకు చెప్తూ ఉన్నాను, that God has prepared for that unknown. కాబట్టి ఆ యొక్క ఏదైతే కనబడని ప్రపంచం ఉందో దానిని దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. That's why God tells in Jeremiah 29:11, I know the plans I have for you. దాన్ని బట్టి ఇర్మియా 29:11 దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ విషయంలో నేను కలిగిన ఉద్దేశాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాను. Bible tells God knows the end from the beginning. కాబట్టి ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడికి సమస్తము తెలుసు అని వాక్యం చెప్తుంది. That means nothing is unknown to God. అనగా దేవుడికి తెలియదంటే ఏది లేదు. My dear brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, God knows your weaknesses. దేవుడికి నీ యొక్క బలహీనతలు తెలుసు. God knows where you can falter in your life. ఎక్కడ నీ జీవితంలో నువ్వు పడిపోతావో కూడా దేవుడికి తెలుసు. And he has made a provision that you may not. కాబట్టి నువ్వు ఆ విధంగా పడకుండా ఉండడానికి ఆయన కావాల్సిన ఏర్పాటు కూడా ఆయన చేస్తాడు. You know, one of the amazing scriptures is in the book of Exodus chapter 20.
మరి నిర్గమాకాండం 20లో ఒక అద్భుతమైనటువంటి వచనం ఒకటి ఉంది. Now, verse 18 to 21. మరి 18 నుంచి 21 వరకు మనం చూద్దాం. Now all the people witnessed the thundering, the lightning flashes, the sound of trumpet, and the mountain smoking. And when people saw it, they trembled and stood afar off. Then they said to Moses, "You speak with us, and we will hear, but let not God speak with us, lest we die." Now listen. And Moses said to the people, "Do not fear, for God has come to test you, that his fear may be before you, so that you may not sin." So the people stood afar off, but Moses drew near the thick darkness where God was. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనరి, "నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము." అందుకు మోషే, "భయపడుకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమును సమీపించగా. Where did Moses enter? దేవుడు మరి మోషే ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు? Thick darkness. అంటే గాఢాంధకారంలోనికి ఆయన వెళ్తూ ఉన్నాడు. Unknown. అది ఏంటో తెలియదు. Can't see what is there. అక్కడ ఏముందో కళ్ళకి కనబడదు. Don't know what's going to happen there. అక్కడ ఏమి జరగబోతుందో ఆయనకు తెలియదు. I remember one brother once gave a message in the church. మరి ఒక రోజున ఒక సహోదరుడు సంఘంలో ఈ ప్రసంగం చేసిన నాకు జ్ఞాపకం ఉంది. 1 minute only. ఒక నిమిషమే చెప్పాడు ఆ సందేశము. That message was so powerful. అది చాలా శక్తివంతమైనటువంటి సందేశముగా ఉండింది. He said, ఆయన చెప్పిన మాట ఏంటంటే, faith alone is not enough. కాబట్టి కేవలం విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోదు. You need courage to take the step of faith. ఆ విశ్వాసం యొక్క అడుగులు నువ్వు వేయడానికి కావాల్సిన ధైర్యం కూడా నీకు ఉండాలి. Many people have drawn back because they did not have courage to take the step. కాబట్టి ఆ విశ్వాసం అడుగులు వేయడానికి సరిపోయే ధైర్యము చాలా మందికి లేకపోవడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. Remember when God brought people of Israel at the border of the promised land? కాబట్టి వాగ్దాన భూమికి ఆ సరిహద్దుకి దేవుడు ఇశ్రాయేలును తీసుకుని వచ్చినప్పుడు God was with them. దేవుడు వారితో ఉన్నాడు. God's promise was with them. దేవుడి యొక్క వాగ్దానం వారితో ఉంది. Everything was favorable. అన్ని కూడా వారికి అనుకూలంగానే ఉన్నాయి. But because they were afraid of the unknown, afraid of the possible dangers there, they stayed back. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు జరిగే విషయాలు కావచ్చు, అక్కడ ఉండే ప్రమాదాలు కావచ్చు, అవన్నీ కూడా వారికి కనబడలేదు. కాబట్టి వాటి నుంచి భయపడి వారు వెనక ఉండడానికి ఇష్టపడ్డారు. As far as dangers are concerned, ప్రమాదాల విషయానికి వస్తే they are everywhere. అవి ఎక్కడైనా ఉంటాయి ప్రమాదం అనేది. Even at your home there are dangers, correct? మన ఇంట్లో కూడా మనకు ప్రమాదం ఉండొచ్చు. But as far as God's protection is concerned, దేవుని భద్రత విషయం మనం మాట్లాడినప్పుడు Bible tells us 1,000 may fall on one side, 10,000 on the other side. God is able to protect you in the midst of 11,000 dead bodies. కాబట్టి 1,000 మంది ఒకవైపు కుడివైపు పడినా, 10,000 మంది ఎడమవైపు పడినా కూడా ఆ 11,000 మంది చనిపోయిన వారి మధ్యలో కూడా దేవుడు నిన్ను కాపాడతాడు. As there can be danger anywhere, remember God's safety is also there everywhere. ఏ విధంగా అయితే ప్రమాదం అనేది ఎక్కడైనా ఉండొచ్చు అని మనం చెప్తున్నాం, అదే విధంగా దేవుని యొక్క భద్రత కూడా అన్ని చోట్ల కూడా ఉంటుంది. But if you fear to enter into unknown, కాబట్టి ఒకవేళ నువ్వు భయపడి ఆ తెలియని ప్రపంచంలోనికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడకపోతే, you will be stopping your own progress. నీ యొక్క ఎదుగుదలను నువ్వే ఆపేసుకుంటూ ఉన్నావు. Think about Moses. మోషే గురించి మీరు ఆలోచించండి. He entered into thick darkness. You can't see anything there. కాబట్టి ఆ చిమ్మ చీకటి, ఆ గాఢాంధకారంలోనికి వెళ్ళాడు. అక్కడ ఏమీ కనబడదు. And what did he get there? అక్కడికి వెళ్ళిన ఆయనకి ఏం దొరికింది? Revelation of God. దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు దొరికింది. Remember one thing. ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. When God is taking you from known to unknown, it is about you needing to understand him more than anything else. కాబట్టి ఒకవేళ నీకు తెలిసిన ప్రపంచంలో నుంచి దేవుడు తెలియని ప్రపంచంలో నడిపిస్తున్నట్లయితే దేవుడు ఆయన నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన కోరుతున్నాడు తప్ప ఇంకా ఏ విషయం ఏమీ కాదు. Our thinking is limited. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం అది కొద్దిగా కొంచెమే ఉంటుంది. You know, when Jesus wanted to feed 5,000 people, 5,000 మందికి ఆహారం ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభువు వారు, the thinking of the people was limited. ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచన శక్తి అది కొంచెముగా ఉంటూ ఉంది. And I believe what Jesus did there was manifested eternity. కాబట్టి అక్కడ యేసు చేసిన కార్యం ఏంటంటే ఆ నిత్యత్వాన్ని వారికి ఒకసారి పరిచయం చేశాడు. They didn't know how those 5,000 people can be fed. ఏ విధంగా 5,000 మంది భోజనం చేయబడుతుందో వారికి తెలియదు. You don't know how your life
can be safe or prosper in the coming days. కాబట్టి రాబోయే రోజుల్లో నీ జీవితం ఏ విధంగా కాపాడబడుతుందో లేకపోతే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ విషయాలు నీకు తెలియదు. But I'll tell you, my brothers and sisters, కానీ ఒక మాట మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, there is an answer for those things. అటువంటి వాటికి ఒక సమాధానం ఉంది. It's about the eternal life that we have received in Christ Jesus. యేసు ప్రభునందు మనం పొందిన నిత్య జీవం అది. And eternal life, according to John 17:3, is about knowing God. కాబట్టి యోహాను 17:3 ప్రకారం నిత్య జీవం అంటే ఏంటంటే దేవుణ్ణి ఎరుగుటయే. See, his ways are higher than our ways. ఆయన మార్గాలు మన మార్గాల కన్నా ఉన్నతంగా ఉన్నాయి కదా. What that means is his ways are unknown to us. కనుక ఆయన మార్గాలు మనకు అర్థం కానివిగా అయితే అందనివిగా ఉంటూ ఉన్నాయి. But as you move into that unknown and know God, you will begin to see the work of God like never before. కాబట్టి ఆ తెలియని ప్రపంచంలోనికి నువ్వు ప్రవేశించి దేవుని నువ్వు తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు ఇవన్నీ కూడా నీకు ఒక్కొక్కటి అర్థమవుతూ I ఉంటాయి. mean, imagine if people of Israel had refused to come out of Egypt. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి వారు ఇష్టపడలేదు అనుకోండి, Would they have seen God providing manna from heaven? మరి పరలోకం నుండి దేవుడు మన్నా వారికి ఇవ్వడం అనే ఆ యొక్క కార్యాన్ని వారు చూసేవారా వారి జీవితంలో? Would they have seen the grand miracle of Red Sea divide? మరి ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఎర్ర సముద్రం రెండు ముక్కలుగా చేయబడడం అనే అద్భుతాన్ని వారు చూసేవారా? See, where was that? అవన్నీ కూడా ఎక్కడ జరిగాయి? There was, those miracles were in the unknown, my brothers and sisters. కాబట్టి అద్భుతాలన్నీ కూడా వారికి తెలియని ప్రపంచంలో కనబడుతున్నాయి. As God takes you to unknown, కాబట్టి ఆ విధంగా తెలియని దానిలోనికి దేవుడిని తీసుకుని వెళ్తూ ఉండగా He knows how to take care of you over there. అక్కడ నిన్ను ఎలా చూసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. He knows how to provide you over there. అక్కడ నీకు కావాల్సిన ఎలా సమకూర్చాలో ఆయనకు తెలుసు. He knows how to protect you over there. అక్కడ నిన్ను ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు. I mean, when people of Israel moved in the desert, they didn't even know what kind of enemy exists there. కాబట్టి ఆ అరణ్యం గుండా ఇశ్రాయేలు ప్రయాణం చేస్తుండగా వారి శత్రువు ఎటువంటి వాడో కూడా వారికి తెలియదు. But God knew, and He had already made a provision. కానీ దేవునికి తెలుసు కాబట్టి ఆయన ముందుగానే వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఉంచాడు. You know, Bible tells about their clothes. మరి వారి యొక్క వస్త్రాల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసు కదా. 40 years their clothes did not get old. 40 సంవత్సరాలు వారి బట్టలు పాత కాలేదంట. You know, clothes get old in two ways. రెండు రకాలుగా బట్టలు పాతగైపోతాయి. One is they, slowly wear out. అవి వాటికి కొన్నిసార్లు అవి చినిగిపోతూ ఉంటాయి. And there is another way. ఇంకొక విధం ఏంటంటే, see, small children, చిన్నపిల్లలు how do their clothes get old? వారి బట్టలు ఎలా మరి మాసిపోతాయి లేదా పాతగైపోతాయి? I'll tell you, before the clothes wear out, they grow out. కాబట్టి అవి వారి వేసుకోక ముందే లేదా చినిగిపోక ముందే అవి మాసిపోతుంటాయి. No, the children will grow up. ఓకే, పిల్లలు పెద్దలు అయిపోతుంటారు. So that they can't be accommodated in the old clothes, right? కాబట్టి ఆ పాత బట్టలు వారికి ఇంకా పట్టవు. When Bible tells that clothes did not grow old, కాబట్టి వారి బట్టలు ఆ విధంగా ఆ పాత కాలేదని చెప్తున్నట్టు అర్థం I ఏంటంటే, believe the baby that was born at the time of Exodus was wearing the same clothes when the baby became 40 years old. కాబట్టి నేను అనుకుంటున్నాను ఆ విధంగా ఆ ఐగుప్తులో ఆ బాబు పుట్టినప్పుడు ఏ బట్టలు అయితే వేసుకున్నారో ఆ 40 సంవత్సరాల తర్వాత కూడా అదే బట్టలు వేసుకున్నారు. The clothes were growing along with the baby. అనగా ఆ బాబు శిశువుతో పాటు వారి బట్టలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. That miracle was unknown. అటువంటి అద్భుతం అనేది మనం అది జరుగుతుందని అనుకోలేం. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరులారా, the miracles which are unknown to you will happen when you are ready to go into the unknown. కాబట్టి ఏ అద్భుతాలు అయితే నీకు తెలియవో అటువంటి అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి ఎప్పుడైతే నీవు ఆ తెలియని ప్రపంచంలోనికి వెళ్ళడానికి సిద్ధపడతావో. Don't you realize many times God is waiting for you to step into that unknown without fear? కాబట్టి నీకు గ్రహిస్తున్నావా కొన్నిసార్లు చాలాసార్లు దేవుడు భయము లేకుండా నీవు ఆ తెలియని ప్రపంచంలోనికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడని. That's where he says, I will walk with you. అక్కడ అంటాడని అప్పుడు నేను నీతో కలిసి నడుస్తాను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I believe that there is a call of God upon all our lives. మన జీవితం మీద దేవుని యొక్క పిలుపు ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. When we came to Hyderabad, మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు didn't know what we will do, how we will do, how we will manage. కాబట్టి ఏం చేస్తామో ఎలా చేస్తామో అసలు ఎలా మా జీవితాన్ని గడుపుతాం ఇవన్నీ మాకేమీ తెలియదు. Unknown. అవన్నీ కూడా మాకు తెలియని విషయాలు. In that unknown territory of Hyderabad, now of course known territory, unknown territory, that time God showed His faithfulness in every step of our life. కాబట్టి ఇప్పుడైతే హైదరాబాద్ మాకు తెలుసు, కానీ అప్పుడు మాకు హైదరాబాద్ అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఆ తెలియని పరిస్థితుల్లో కూడా దేవుడు నమ్మకంగా మా జీవితంలో ఉన్నాడు.
I want to tell you the same thing. ఇదే విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. Don't be afraid. భయపడకండి. Don't be afraid. భయపడకండి. Because God knows what exactly He is doing with you. నీతో దేవుడు ఏమి చేస్తున్నాడో దేవునికి సంపూర్ణంగా తెలుసు. Do you know when we talk about faith? విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు మనం Faith is all about unknown. Do you know that? కాబట్టి విశ్వాసం అంటేనే మనకి తెలియని విషయాల గురించిన విషయం అది. You see, you don't need big faith to talk about brother's shirt or the mic in his hand or his spectacles, because it is seen. కాబట్టి సహోదరి యొక్క చొక్కా కావచ్చు, మైక్ కావచ్చు, ఆయన కళ్ళద్దాలు ఇవన్నీ గురించి చెప్పడానికి మనకి పెద్ద విశ్వాసం అక్కడ, ఎందుకంటే అవన్నీ కనబడుతున్నాయి మనకి. See, what you see is obvious to you. కాబట్టి ఏదైతే కనబడుతుందో అది నీకు తెలుస్తూ ఉంది. Faith is all about unknown. కానీ విశ్వాసం అంతా ఎప్పుడు కూడా అంటే కనబడని అదృశ్యమైన విషయాల గురించి. You allow the word of God to tell you about unknown. కాబట్టి నీవు ఏం చేస్తావంటే దేవుని వాక్యం ద్వారా ఆ అదృశ్యమైన వాటిని తెలుసుకోవడానికి సిద్ధపడతావు. Why are we encouraged to read the Bible? ఎందుకు వాక్యం చదవమని చెప్పి మనకి ప్రోత్సాహం వస్తూ ఉంటుంది? Because Bible gives us courage about the unknown. కాబట్టి ఆ యొక్క తెలియని ప్రపంచానికి కావాల్సిన ధైర్యాన్ని దేవుని వాక్యం మనకి ఇస్తుంది. You know, when Paul was going on his missionary journey, మరి అపోస్తలుడైన పౌలు తన యొక్క ఆ సువార్త పని మీద ఆయన వెళ్తూ ఉన్నప్పుడు he knew only one thing. ఆయనకు ఒకటే ఒక విషయం తెలుసు. There is a spiritual warfare waiting for him everywhere he goes. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆత్మీయ యుద్ధ వాతావరణం ఉందని ఆయనకు తెలుసు. But God had made provisions even in those places. కాబట్టి ఆ స్థలాల్లో కూడా దేవుడు కొన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. What is unknown to you is not unknown to God. కాబట్టి నీకు ఏదైతే తెలియదో అది దేవునికి తెలుసు, లేకపోతే ఆయన తెలియనిది అని కాదు. So many stories in the Bible. దేవుని యొక్క వాక్యంలో అనేక రకాలైనటువంటి కథలు లేకపోతే దృశ్యాంతాలు మనకు ఉన్నాయి. You remember Rebecca when she got married? మరి రెబెకాకి వివాహం అయినప్పుడు మీకు జ్ఞాపకం ఉందా? You know why Rebecca is so great? ఎందుకు రెబెకా అంత గొప్ప వ్యక్తో మీకు తెలుసా? She had no idea where she is going. ఆమె ఎక్కడికి వెళ్తున్నా అసలు ఆమెకి ఐడియా కూడా లేదు. You remember that? ఆ విషయం మీకు జ్ఞాపకం ఉందా? But she went there. కానీ ఆమె అక్కడికి వెళ్ళింది. God had made a provision for her over there. అక్కడ దేవుడు ఆమెకి కావాల్సిన ఏర్పాటు చేసి ఉంచాడు. When God takes you somewhere, కాబట్టి దేవుడు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళినప్పుడు remember God has gone ahead of you and made a provision for you. దేవుడు నీకన్నా ముందుగానే అక్కడికి వెళ్తాడు, నీకు కావాల్సిన ఏర్పాట్లు అక్కడ చేసి ఉంచుతాడు. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, many times when opportunities come before us, కాబట్టి చాలా సార్లు అవకాశాలు మన ముందుకు వచ్చినప్పుడు just because it's an unknown territory, we hold ourselves back. అది తెలియని ప్రపంచం కాబట్టి మనం అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడము, అక్కడే ఉండిపోతాం. The reason is we are too much dependent upon our own abilities. ఎందుకంటే మన సామర్థ్యం మీదనే మనం పూర్తిగా ఆధారపడి ఉన్నాం కాబట్టి. But unless you are thrown in unknown, how will you know what exactly is in you? కాబట్టి ఆ తెలియని ప్రపంచంలోనికి నిన్ను పడవేయకపోతే అసలు నీలో ఏ సామర్థ్యం ఉందో నీకు ఎలా తెలుస్తుంది? David was a shepherd boy. మరి దావీదు కూడా ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. One day he found himself against a skilled warrior called Goliath. మరి ఒక రోజున ఆయన ఒక గొలియాతు అనేటువంటి ఒక శిక్షణ పొందిన సైనికుడి ముందు నిలబడాల్సి వచ్చింది. What do you think David would have learned in that fight with Goliath? ఆ గొలియాతు చేసిన యుద్ధంలో దావీదు ఏమి నేర్చుకున్నాడని మీరు అనుకుంటున్నారు? What do you think so? ఏం నేర్చుకున్నాడు ఆ రోజున? You know what I realized? నేను గ్రహించిన విషయం ఏంటో తెలుసా? David would have thought, oh, I can kill Goliath also. నేను గొలియాతుని కూడా చంపగలను అని ఆ రోజు నేర్చుకున్నాడు. Amen. ఆమేన్. Amen. When you face such a challenge in your life, అటువంటి పెద్ద సవాలు నీకు వచ్చినప్పుడు you will know that you are already equipped by God to overcome that challenge. ఆ సవాలుని ఎదుర్కోవడానికి అధిగమించడానికి నువ్వు దేవుని ద్వారా ముందుగానే సిద్ధపరచబడి ఉన్నావన్న విషయము నీకు ఆ రోజు తెలుస్తుంది. See, even lion's den was a new territory for Daniel, right? దానియేలు కూడా ఒక సింహాల గుహ అనేది ఒక క్రొత్త ప్రాంతము, తెలియని ప్రాంతం అది. What did he realize? ఆయన గ్రహించిన విషయం ఏంటి? Even God can shut even the lion's mouth. కాబట్టి సింహాల నోళ్ళను కూడా దేవుడు మూయగలుగుతాడు అని ఆ రోజున దానియేలు తెలుసుకున్నాడు. That's why if you see further, he was not even afraid of king. దాన్ని బట్టి ముందుకు వెళ్తే మనం గమనించినప్పుడు ఆ రాజుగారి గురించి కూడా ఆయన భయపడలేదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, there is something happening in our midst, something powerful God is doing in our midst. కాబట్టి మన మధ్యలో దేవుడు ఒక శక్తివంతమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. And for us to experience that, అది మనం అనుభవించాలి అనుకుంటే we need to be ready to step forward
into unknown. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి ఆ విధంగా తెలియని ప్రపంచంలోనికి అడుగులు వేయడానికి. In the book of Hebrews chapter 11. మరి హెబ్రీ 11లో మనం చూస్తే, Now this is a deep passage. ఇది చాలా లోతైనటువంటి ఒక వాక్య భాగంగా ఉంటూ ఉంది. Because this passage talks not just about you, but even about your generations. కాబట్టి ఈ వాక్య భాగం కేవలం నీ గురించి మాత్రమే కాకుండా నీ తర్వాత రాబోయే అనేక తరాల గురించి అది మాట్లాడుతూ ఉంది. Verses 13 to 16. 13 నుంచి 16 వరకు చూద్దాం. These all died in faith, not having received a promise, but having seen them afar off, were assured of them, embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. For those who say such things declare plainly that they seek a homeland. And truly, if they had called to mind the country from which they had come out, they would have had opportunity to return. But now they desire a better, that is a heavenly country. Therefore God is not ashamed to be called their God, for he has prepared a city for them. వీరందరూ ఆ వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశము వెదకుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేలా మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడాడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. You know, these people, Abraham and patriarchs he is talking about. మరి ఇక్కడ మరి అబ్రహాం గురించి కానీ లేకపోతే ఆ యొక్క పితరుల గురించి మాట్లాడుతున్నప్పుడు they kept moving on and never reached. వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఆ గమ్యస్థానాన్ని వారు చేరుకోలేదు. Because they were never supposed to reach. ఎందుకంటే వారు ఆ గమ్యస్థానాన్ని చేరుకోకూడదు లెక్క ప్రకారం అయితే. They were carrying a seed inside of them. వారిలో ఒక విత్తనాన్ని వారు మోసుకొని వెళ్తూ ఉన్నారు. One day the seed would possess the land. ఒక రోజున ఆ విత్తనమే అది ఆ యొక్క రాజ్యాన్ని పొందుకుంటుంది. But without even seeing the complete future, trusting that God has a destination, they kept walking. కాబట్టి వారికి పూర్తిగా ఆ యొక్క గమ్యస్థానాన్ని చూడకపోయినా వారికి అర్థం కాకపోయినా కూడా దేవుడు ఇచ్చిన గమ్యం వైపు వారు ప్రయాణం చేయడం ప్రారంభించారు. You know, Jonathan brother told, మరి జోనాథన్ బ్రదర్ ఈ మాట చెప్పాడు, God will reward you at his time. తన యొక్క సమయంలో దేవుడు తన బహుమానం ఇస్తాడు. See, this is very very powerful truth. ఇది చాలా శక్తివంతమైన సత్యముగా ఉంటూ ఉంది. Many times we do things waiting for a reward. కాబట్టి మనం చాలాసార్లు కూడా ఆ బహుమానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. Many times we do things wanting to see immediate result. చాలాసార్లు వెంటనే ఆ యొక్క ఫలితం ఉండాలని మనం కోరుతూ ఉంటాం. But God may not be wanting to give that result immediately. కాబట్టి వెంటనే ఆ యొక్క ఫలితాన్ని ఇవ్వడం అనేది దేవునికి ఇష్టంలో ఉండకపోవచ్చు. You see, the promise of Messiah is given in the book of Genesis. కాబట్టి ఆదికాండములోనే మెస్సయ గురించి రక్షకుడి గురించిన వాగ్దానం ఇవ్వబడింది. God told Eve that the Eve's seed will crush the serpent. కాబట్టి ఆ యొక్క మరి అవ్వ యొక్క సంతానము ఆ సర్పాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడ వాక్యం రాయబడింది. Fulfillment was to happen after 4000 years. దాదాపుగా 4000 సంవత్సరాల తర్వాతనే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగింది. You see, people did not know what is happening, but God knew how his plan is moving forward. కాబట్టి ప్రజలకైతే ఆ విషయం తెలియకపోతూ ఉండొచ్చు, కానీ దేవుడికి తెలుసు తన ప్రణాళిక ఏ విధంగా కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉందో. What I want to tell you is, నేను మీకు ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, you may not understand what is happening in your life. నీ జీవితంలో ఏమి జరుగుతుందో అది నీకు అర్థం కాకపోతూ ఉండొచ్చు. You may not understand what is happening in your life right now. మరి ఇప్పుడు ఈ క్షణంలో నీ జీవితంలో ఏమి జరుగుతుందో అది నీకు అర్థం కాకపోతూ ఉండొచ్చు. But God knows. కానీ దేవుడికి తెలుసు. He knows what's exactly happening. ఆయనకి సంపూర్ణంగా తెలుసు ఏమి జరుగుతుందో ఆయన పూర్తిగా తెలుసు. He knows what he wants to do next in your life. ఆ తర్వాత నీ జీవితంలో తర్వాత ఏం చేయాలో కూడా ఆయనకు తెలుసు. He knows what you will need in your life and he will equip you well in advance for what is going to come. కాబట్టి ఏది నీకు కొరతగా ఉందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ రాబోయే కాలానికి ఆయనను ముందుగానే సిద్ధం చేసి ఉంచుతాడు. I am here to tell you one thing. ఒక మాట నేను మీకు చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. Your future is good. నీ యొక్క భవిష్యత్తు మంచిది నీకు. Amen. How exactly, what exactly, when exactly, I don't know. అది ఎలా ఎప్పుడు ఏంటి ఇవన్నీ కూడా నాకైతే తెలియదు. But God is working out something great for you. నీ కోసం ఒక గొప్ప విషయాన్ని దేవుడు
చేస్తూ ఉన్నాడు. For Bible tells, కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, no eye has seen, no ear has heard, no mind has conceived what God has prepared for those who love him. ఆయన్ని ప్రేమించే వారి కోసం దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, తర్వాత చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం కాలేదని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. What God is telling is, కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి, you don't know, నీకు తెలీదు, it's unknown to you, నీకు తెలియని విషయం అది, but not unknown to me. కానీ నాకు తెలియని విషయం కాదు. I want to tell you, my brothers and కాబట్టి ఈ sisters, మాట మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, every fear that you have about your future, remove it out today. కాబట్టి నీ భవిష్యత్తు గురించి నీకుండే ప్రతి భయాన్ని కూడా ఈ రోజు నువ్వు తీసివేయి. I don't think there is any exception over here about facing uncertainties of life. కాబట్టి ఒకవేళ అటువంటి అనిశ్చిత పరిస్థితులు జీవితంలో ఎదుర్కొనే విషయంలో మరి అందరూ కూడా ఒకే విధంగా ఉన్నామని నమ్ముతూ ఉన్నాను. Am I right? Everybody has uncertainties? అందరికీ కూడా ఉంటాయి కదా అనిశ్చిత పరిస్థితులు, ఏం జరుగుతుందో తెలియని విషయాలు. Yes, no. So the word is for you. కాబట్టి ఈ వాక్యం మీకు. Thank God, for God is not uncertain about your future. కాబట్టి నీ జీవితం విషయంలో దేవునికి ఎటువంటి అనిశ్చిత లేదు, దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. He knows exactly. ఆయనకి సంపూర్తిగా తెలుసు, ఉన్నట్టుగా తెలుసు. He knows exactly what to do. He knows exactly when to do. He knows exactly how to do. కాబట్టి ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, అదే విధంగా ఏ విధంగా చేయాలో అన్నీ కూడా దేవుడికి పూర్తిగా తెలుసు. What you need to do is, నీవు చేయాల్సిన పని ఏంటంటే, trust in him and take a step forward. కాబట్టి ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఒక అడుగు నీవు ముందుకు వేయాలి. You know, people of Israel, when they drew backwards, they said, we will not go ahead. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలు అడుగు వెనక్కి వేసి మేము ముందుకు వెళ్ళమని చెప్తారో, they lost their opportunity. వారు తమ అవకాశాన్ని పోగొట్టుకున్నారు. Fear is our enemy. భయం అనేది మన యొక్క శత్రువు. And to overcome that fear, ఆ భయాన్ని నువ్వు జయించాలి అనుకుంటే, you need to have one revelation. ఒక ప్రత్యక్షత నీకు ఉండాలి. You know what is that? ఆ ప్రత్యక్షత ఏంటో It's తెలుసా a నీకు? simple revelation. చాలా సులభమైనటువంటి ప్రత్యక్షత అది. God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. The moment you realize God loves you, every fear is gone. మరి ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రేమిస్తున్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటావో ప్రతి విధమైన భయము వెళ్ళిపోతూ ఉంది. Fear about future, భవిష్యత్తుని గురించిన భయము, fear about enemy. శత్రువుని గురించిన భయము. I know some people over here have faced horrible scares. కాబట్టి చాలా భయంకరమైనటువంటి ఆ భయాన్ని కల్పించే పరిస్థితులు కొంతమంది ఇక్కడ ఉన్న వారు ఎదుర్కొన్నారు, నాకు తెలుసు. I mean, I for example, in Mahendra's life also I know. మహేందర్ జీవితం కూడా నాకు తెలుసు. There were attacks on his life, right? ఆయన జీవితం మీద ఆ దాడులు జరిగాయి. It's a scary experience. అది చాలా భయాన్ని కలిగించే విషయాలు. I'll tell you, I mean, every one of us would have had one or the other scary experience. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో ఆ భయాన్ని కలిగించే సందర్భాలు ఉన్నాయి. God knows those things. అవన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. God knows even what more scary experiences you may face tomorrow. కాబట్టి రేపటి దినంలో ఇంతకన్నా భయంకరమైన భయాన్ని కలిగించే సందర్భం వస్తుందేమో దేవుడికి తెలుసు ఆ విషయం. And to you he says, I have given my angels charge over you. కానీ నీకేం చెప్తానంటే, నేను నా దూతలకు నేను ఆజ్ఞాపించాను నీ విషయంలో. I do not know how many of you believe in the reality of angels. కాబట్టి మరి దేవుని దూతలు ఉన్నారు అనే విషయం మీరు ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు. I have experience. నేనైతే చూశాను దేవుని దూతల కార్యాలు. This testimony I always tell. ఈ సాక్షి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. When I was going towards Hussain Sagar through Ministers Road. కాబట్టి ఆ విధంగా మినిస్టర్ రోడ్ నుంచి నేను హుస్సేన్ సాగర్ వైపు వెళ్తూ ఉన్నాను. My car caught fire. నా కార్లో మంటలు లేచాయి. The doors got jammed. ఆ డోర్లు కూడా తెరవడానికి అవకాశం లేకుండా పోయింది. The moment I called on the name of Jesus, వెంటనే నేను యేసు నామములో మరి ప్రార్థన చేసినప్పుడు somehow door opened. డోర్ తెరవబడింది. When I opened the bonnet, ఆ తర్వాత కార్ యొక్క బానెట్ నేను పైకి లేపినప్పుడు the whole engine was on fire. ఆ ఇంజిన్ మొత్తం కూడా మంటల్లో ఉంది. There was one full cylinder also in the car. మా కార్లో ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఉంది. And from nowhere 10 to 15 people came with plastic covers in their hand. మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఒక 10-15 మంది ఒక ప్లాస్టిక్ కవర్లు పట్టుకొని దగ్గరికి వచ్చారు. I'll tell you, 10 to 15 people coming is one thing. 10-15 మంది రావడం అనేది ఒక విషయం అయితే, having plastic covers in their hand was as if they came knowing what they want to do. కాబట్టి వారి చేతిలో ఆ 15 ప్లాస్టిక్ కవర్ ఎలా వచ్చాయంటే వారు ఏమి చేయబోతున్నారో వారికి ముందే తెలుసా అన్నట్టుగా ఉన్నది. They went into that Hussain Sagar lake. That time there was no barricading. ఆ టైంలో ఆ బ్యారికేడ్ ఏం లేదు కాబట్టి వారు ఆ యొక్క లేక్ లోకి వెళ్ళారు. got water and put off the fire. ఆ విధంగా నీళ్లు తీసుకొచ్చారు, ఆ మంటను ఆపేశారు. When I turned to say thank you, నేను వారికి థాంక్స్ చెప్దామని చుట్టూ తిరిగినప్పుడు nobody was there. ఒక్కరు కూడా లేరు. Nobody was there. ఒక్కరు కూడా లేరు.
I'll tell you, God sent his angels. దేవుడు తన దూతల్ని పంపాడు. I want you to look at it in this particular way. ఈ విధంగా మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. I didn't know that my car is going to catch fire. నా కారులో మంటలు వస్తాయనే విషయం నాకైతే తెలియదు. I didn't know that this is going to happen in a uninhabited place. కాబట్టి ఇటువంటి ఎవరు లేనటువంటి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అది జరుగుతుందని నాకు తెలియదు. But God knew. కానీ దేవునికి తెలుసు. So before I entered into my unknown, God had already prepared his angels. కాబట్టి నాకు తెలియనటువంటి ఆ యొక్క విషయంలో నేను వెళ్ళడానికి ముందుగానే దేవుడు తన దూతల్ని సిద్ధం చేసి ఉంచాడు నా కోసం. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you need to realize this truth. ఈ సత్యాన్ని నీవు గ్రహించాలి, తెలుసుకోవాలి. God is gone ahead of you. దేవుడు నీకన్నా ముందుగా వెళ్ళాడు. You know, remember what Jesus said? యేసు చెప్పిన మాట మీకు తెలుసు కదా. You don't know where I'm going. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. But I go ahead and prepare a place. నేను ముందుగా వెళ్తాను, స్థలాన్ని సిద్ధం చేస్తాను. I mean, we always look at it as going to heaven. ఎప్పుడు కూడా మనం అనుకుంటాం అంటే పరలోకానికి వెళ్ళాడు అనుకుంటాం. But you must realize it is about every step of our life. మన జీవితంలో ప్రతి విషయానికి సంబంధించిన విషయంగా దీన్ని మనం గ్రహించాలి, చూడాలి. Next step you are going to take, God tells, I have gone ahead of you, prepare that place for you. కాబట్టి నువ్వు ఒక అడుగు ముందుకు వేయడానికి ముందుగా ప్రభువు అంటున్నాడు, నేను నీకన్నా ముందుగా వెళ్ళాను నీ కోసము స్థలము సిద్ధం చేయడం కోసం. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? Before you could step into your unknown, God has already stepped in there and prepared a place. కాబట్టి నీవు నీ తెలియని ప్రపంచంలోనికి అడుగు పెట్టక ముందే దేవుడు ఆ ప్రపంచంలోనికి వెళ్ళాడు, నీ కోసం స్థలాన్ని సిద్ధం చేశాడు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Don't be afraid, my brothers. కాబట్టి భయపడకండి సహోదరి సహోదరులారా. Sometimes the situations, you know, life hits us in such a way కొన్నిసార్లు జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకి దెబ్బలు ఎలా తగులుతాయంటే that we lose our hope completely. మనకి పూర్తిగా అసలు మనకి ఇంకా ఆశే ఉండదు. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి కొన్నిసార్లు. People stop dreaming about their future. వారి భవిష్యత్తు గురించిన కలగండం కూడా ప్రజలు మానేస్తారు. ఇంకా People think that there is no hope in my future. కాబట్టి నాకు ఎటువంటి ఆశ లేదు నా జీవితం గురించి, భవిష్యత్తు గురించి. I'm here to tell you, you don't know. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా, నిలబడి మీకు తెలియదు ఈ విషయము. You don't know what God has prepared for you. దేవుడు నీ కోసం ఏం సిద్ధం చేసి ఉంచాడో నీకు తెలియదు. But God says, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, I know good things are prepared for you. నాకు తెలుసు నీ కోసము శ్రేష్టమైనవి మంచివి సిద్ధం చేసి ఉంచాం. Don't be afraid of tomorrow. కాబట్టి రేపటి గురించి మీరు భయపడకండి. Don't be afraid of unknown. ఏదైతే తెలియదో దాని గురించి మీరు భయపడకండి. Just put your trust in Jesus. కేవలం మీ యొక్క నమ్మకాన్ని యేసు మీద పెట్టుకోండి. You know what I realized? నేను తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? That really set me free. అది నన్ను ఒక విధంగా నాకు ఒక విడుదల ఇచ్చింది. అది I do not need to know everything. మరి అన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. Let me tell you again. మళ్ళీ ఈ మాట మీకు చెప్తున్నాను. I do not need to know everything. కాబట్టి అన్నీ నేను తెలుసుకోవాలి, నాకు తెలిసే ఉండాలి అనుకోవడానికి వీల్లేదు. For example, this digital screen. ఒక డిజిటల్ స్క్రీన్ ఉంది. Doesn't it look nice? ఇది బాగుంది కదా? Yes. But do you know how the software is created? ఆ విధంగా ఒక సాఫ్ట్వేర్ ఏ విధంగా క్రియేట్ అయిందో మీకు తెలుసా? Do you know how this hardware, these screens are assembled? మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్రీన్ ఆ విధంగా కూడా ఏ విధంగా అది అసెంబుల్ చేయబడింది లేదా కట్టబడిందో అది మీకు తెలుసా? మనకు ఎవరికీ తెలియదు. The question is, ప్రశ్న ఏంటంటే, do you need to know? అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా మనకి? Yes, no. We don't need to know. తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. We get the result. That's enough. దానిలో ఫలితం మనకు కనబడుతుంది, అది మనకు చాలు. How God will work, you don't need to know. దేవుడు ఎలా పనిచేస్తాడో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. You know, Joseph was thrust into uncertainty. కాబట్టి యోసేపు కూడా ఆ విధంగా ఆయనకి తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితుల్లోనికి నెట్టివేయబడ్డాడు. You remember that? ఆ కథ మీకు తెలుసు కదా? But do you realize when his brothers wanted to kill him, at the same time a band of Midianites was passing that way? కాబట్టి మీకు జ్ఞాపకం ఉంది కదా, ఆ రోజున ఆయన చంపాలనుకున్న ఆ సందర్భంలోనే మిద్యానీయుల గుంపు అక్కడ నుంచి ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు. Do you see, Joseph also didn't know that he's going to be thrown in a pit by his own brothers. తన సొంత అన్నలు ఆ విధంగా గుంతలో పడివేస్తారన్న విషయం యోసేపుకు కూడా తెలియదు. Joseph did not know that his own brothers wanted to kill him. తన సొంత అన్నలు ఆయన చంపుతారన్న విషయం కూడా ఆయనకు తెలియదు. But God knew it even before it could happen. అది జరగడానికి ముందే దేవుడికి తెలుసు ఆ విషయం. So he moved the band of Midianites from somewhere to go to Egypt. కాబట్టి ఆ సందర్భాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుడు ఆ మిద్యానీయుల గుంపును ఐగుప్తు వైపు చేసే ప్రయాణంలో వారిని ఉంచాడు. And you know what I understand? అప్పుడు నాకు ఏం అర్థమవుతుందో తెలుసా మీకు? They were not in some noble profession. వారేదో
గొప్ప వృత్తిలో ఉన్నారని కాదు. They were slave traders. వారు మరి బానిసలతో వ్యాపారం చేస్తారు. But don't you realize they being slave traders is what saved Joseph? కాబట్టి ఆ రోజున బానిసలతో వ్యాపారం చేసే ఆ వర్తకుల వల్ల యోసేపు యొక్క జీవితం ఆ రోజున కాపాడబడింది. Correct? అవునా కాదా? See, do you realize how God has planned for your unknown future? కాబట్టి నీకు తెలియని ఆ ప్రపంచం కోసం దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో నీకు గ్రహిస్తున్నావా? My brothers and sisters, సహోదరి సహోదరులారా, God never makes mistakes. దేవుడు ఎన్నడూ కూడా పొరపాటు చేయడు. God never makes mistakes. దేవుడు ఎన్నడూ కూడా పొరపాటు చేయడు. I'm sure this word is ministering to you. నాకు నమ్మకం ఉంది ఈ మాట ద్వారా దేవుడు మీకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. Yes. Hallelujah. Hallelujah. I want you to know this, my brothers and ఈ sisters. సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను సహోదరి సహోదరుడా. Nothing ever is hidden from God. దేవుడి నుంచి ఏది కూడా దాచిపెట్టబడదు. His plans never fail. ఆయన ప్రణాళికలు ఎన్నడూ కూడా అవి విఫలము కావు. You know, people always talk about devil is smart. చాలాసార్లు ప్రజలు అంటారు కదా, మరి అపవాది అంటే వాడు చాలా తెలివైనవాడు అంటారు. People say that, right? But I have a news for you. అయితే ఒక మాట మీకు చెప్తున్నాను, He is no match to my God. నా దేవునికి వాడు సరిపోయిన వాడు కాదు. The greatest of devil's wisdom is dumbness before God. కాబట్టి I mean, think about God's planning, guys. కాబట్టి ఆలోచించి ఒకసారి దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయో. You know, Moses was born. మోషే జన్మించాడు. What did the devil plan? మరి అపవాది ఏం చేశాడు? Kill him. ఆయన చంపేయాలి. What God planned? దేవుడు ఏం ప్రణాళిక ఎట్లా ఉన్నది? That Moses, whom the Pharaoh wanted to kill, would grow in Pharaoh's house. కాబట్టి ఏ ఫరో రాజు అయితే మోషేని చంపడానికి ప్రయత్నం చేశాడో దేవుడి ప్రణాళిక ప్రకారంగా ఆ ఫరో రాజు ఇంట్లోనే మోషే ఎదగడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. Do you realize how meticulously God has planned your future? ఎంత జాగ్రత్తగా మరి ఒక్కొక్క అడుగు ఏ విధంగా దేవుడు భవిష్యత్తుని మరి చూస్తున్నాడో మీరు గమనిస్తున్నారా? Therefore trust God. కాబట్టి ఈ దేవుణ్ణి మీరు నమ్మాలి. Don't allow devil to shake your trust in God. దేవుళ్ళలో నీకుండే విశ్వాసాన్ని నమ్మకాన్ని మరి అపవాది వాడు దొంగిలించకుండా మీరు చూసుకోండి. Remember this. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. You don't need to know the future. భవిష్యత్తును తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. Let me tell again. మళ్ళీ చెప్తున్నాను, You don't need to know your future. మరి నీవు నీ భవిష్యత్తుని తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. You simply need to trust God. కేవలము దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుంటే చాలు. Suppose you know your future. ఒకవేళ నీ భవిష్యత్తు నీకు తెలుసు అనుకో, Can you change it? దాన్ని మార్చగలుగుతావా? No. మార్చలేవు. Can you? I mean, sometimes we will miss today's joy because of tomorrow's worry. కాబట్టి రేపటి గురించి చింతిస్తూ ఈ రోజు మనకున్న సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాం. How many times we have lost today's joy because we are worried about tomorrow? కాబట్టి ఎన్నిసార్లు మనకు ఈ రోజు మనకు ఉండే సంతోషాన్ని మనం పోగొట్టుకున్నాము ఎందుకంటే రేపటి గురించి మనం ఆలోచిస్తూ ఉండి. Rejoice today and trust God about tomorrow. కాబట్టి ఈ రోజు మీరు సంతోషంగా ఉండండి, రేపటి గురించి దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోండి. Because what you are seeing is known, what is coming is unknown. కాబట్టి నువ్వు ఏదైతే చూస్తున్నావో అది నీకు తెలుసు, ఏదైతే నీకు జీవితం రాబోతుందో అది నీకు తెలియనిదిగా ఉంటూ ఉంది. And Bible tells us కానీ వాక్యం ఏం చెప్తుందంటే that unknown which you are not knowing is completely, absolutely, perfectly in the hands of our loving God. కాబట్టి ఏదైతే ఆ తెలియని ప్రపంచం ఉందో, ఏదైతే నీకు తెలియకుండా ఉందో అదంతా కూడా దేవునికి తెలుసు, ఆయన యొక్క ప్రణాళికలో అదొక భాగంగా ఉంటూ ఉంది. Hallelujah. హల్లెలూయా. You know, sometimes we are afraid of people. కొన్నిసార్లు ప్రజలను చూసి కూడా భయపడతాం మనం. Remember one thing. ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. This is what I understood through my study of God's word and fellowship with God. కాబట్టి దేవునితో సహవాసములో ఉండి అదేవిధంగా దేవుని వాక్యం చదువుతూ ఉండగా నాకు వచ్చిన గ్రహింపిది, God brings people in our life to bless us. మనల్ని దీవించడం కోసం దేవుడు కొంతమందిని మన జీవితంలోకి తీసుకుని వస్తాడు. God brings people in our life to bless us. మనల్ని దీవించడం కోసం కొంతమందిని దేవుడు మన జీవితంలోకి నడిపిస్తాడు. God takes people away from our life to protect us. అదేవిధంగా మనల్ని కాపాడడం కోసం కొంతమందిని మన జీవితంలోంచి దేవుడు బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. God takes people away from our life
to protect మన us. జీవితం నుంచి కొంతమందిని దేవుడు బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు, ఎందుకంటే మనల్ని కాపాడే ఉద్దేశంతో. So the people who will stand with you, who will help you about your future, will move with you. కాబట్టి ఎవరైతే నీకు సహాయం చేయడం కోసం భవిష్యత్తు కోసం నేను సిద్ధపరిచే వారు ఉంటారో వారు నీతో కలిసి ప్రయాణం చేస్తారు. I can give you many examples from the Bible. బైబిల్లోంచి చాలా ఉదాహరణలు నేను మీకు చెప్పగలుగుతాను. How even Aaron came in the life of Moses. మోషే యొక్క జీవితంలో అహరోను ఏ విధంగా వచ్చాడో కూడా మీకు చెప్పగలుగుతాను. How that butler and baker came in the life of Joseph. అదే విధంగా యోసేపు జీవితంలో కూడా ఆ యొక్క పనిచేసేటువంటి ఆ యొక్క చెరసాలని వారు ఏ విధంగా వచ్చారని చెప్పగలుగుతాను. So many examples are there. చాలా ఉదాహరణలు ఉన్నాయి. But the base or the crux of the matter is this. కానీ ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే ఈ రోజున God has taken firm hold of your future. నీ యొక్క భవిష్యత్తు దేవుని యొక్క హస్తాల్లో భద్రంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. See, we are going to take part in the Holy Communion. ప్రభు బలలో మనం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. See, what is Holy Communion about? ప్రభు బల అంటే ఏంటి మనకది? Jesus said, యేసు ప్రభు అన్నారు, take part in this as often as you can till I come back again. నేను తిరిగి వచ్చేంత వరకు మీరు తరచుగా దీనిని చేయండి అని చెప్తాడు వారికి. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? Number one, మొట్టమొదటగా after second coming of Jesus there is going to be no Holy Communion. కాబట్టి రెండవ రాకడ వచ్చినప్పుడు అప్పుడు ప్రభురాత్రి భోజనం ఉండదు ఇంకా మనకి. But then it also tells us one more important thing. ఇంకొక విషయం కూడా అది మనకు చెప్తూ ఉంది. Till he comes again, ఆయన తిరిగి వచ్చేంత వరకు he will not leave us. ఆయన మనల్ని విడిచిపెట్టడు. It's a communion. అదొక సహవాసం అది మనకి. It's oneness with him. ఆయనలో మనం కలిసి ఉన్నాం, ఏకమై ఉన్నాం. It's about moving together with him. ఆయనతో కలిసి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. It's about walking in the valley of shadow of death with him. ఆయనతో కలిసి ఆ గాఢాంధకారపు లోయ గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. It's about facing our enemy with him. ఆయనతో కలిసి మనం మన శత్రువుని ఎదుర్కొంటూ ఉన్నాం. It's about entering into our unknown future with him. ఆయనతో కలిసి మనకి తెలియని ప్రపంచంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. As you take part in the Holy Communion today, నీవు ఆ విధంగా ప్రభు బలలో చేయి వేస్తూ ఉండగా remind yourself, ఈ విషయాన్ని నీవు జ్ఞాపకానికి తెచ్చుకో. I'm not alone. నేను ఒంటరిగా లేను. Never alone. ఎన్నడూ ఒంటరిగా ఉండను. Never alone. ఎన్నడూ నేను ఒంటరిగా ఉండను. My God, నా దేవుడు is Emmanuel. ఆయన నాకు తోడుగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. Amen. You remember Emmanuel? ఇమ్మానుయేలు దేవుడు. Emmanuel means ఇమ్మానుయేలు అనగా God is with. See, us leave aside for a moment. దేవుడు మనకు తోడు కదా, ఆ మనకు అనే మాట పక్కన పెడదాం ఒకసారి. Remember, God is with me. దేవుడు నాకు తోడై ఉన్నాడు. Emmanuel, my God is my Emmanuel. నా ఇమ్మానుయేలు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. I enter into future with Emmanuel. కాబట్టి నేను ఆ భవిష్యత్తులోనికి ప్రవేశిస్తాను నా ఇమ్మానుయేలుతో కలిసి. Whatever problems may be there in the future, ఆ యొక్క భవిష్యత్తులో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా Emmanuel is by my side. ఆ ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. You know, John 10:10 is a powerful word. మరి యోహాను 10:10 చాలా శక్తివంతమైన మాట అది. Thief comes to steal, to kill and to destroy. కాబట్టి అపవాదమైన దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. Do you know when he will come? ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా మీకు? You don't know. నీకు తెలియదు ఎప్పుడు వస్తాడో. Do you know from which direction he will come? ఆయన ఏ మార్గం గుండా వస్తాడో నీకు తెలుసా? You don't know. నీకు తెలియదు. But you know the next part of the verse? ఆ తర్వాత వచనం ఏంటో తెలుసా మీకు? But Jesus said, యేసు చెప్పిన మాట, I have come. నేను వచ్చి ఉన్నాను. From wherever he is coming, whenever he is coming, my Jesus says, I have come. కాబట్టి ఆ రాబోయేవాడు ఆ ఎక్కడి నుంచి వస్తాడు, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ నా ప్రభు అంటున్నాడు నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. Remember, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. when the Satan will come is unknown. కాబట్టి ఎప్పుడు అపవాది మన మీదకి వస్తాడో మనకు తెలియదు. But Jesus has come is known. కానీ యేసు ప్రభు వచ్చి ఉన్నాడు, ఆ విషయం మనకు తెలుసు. Are you getting my point? మాట మీకు అర్థమవుతుందా? So when you know Jesus has come, you don't need to be afraid of unknown. కాబట్టి ఎప్పుడైతే నీకు తెలుసో యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారనే విషయము నీకు ఏదైతే తెలియదో దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం నీకు లేదు. Yeah, Satan is going around like a roaring lion waiting for a chance to devour. కాబట్టి గర్జన సింహం వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు నాశనం చేయడం కోసం. But my Jesus is by my side. కానీ నా ప్రభు అయితే నా పక్కనే ఉన్నాడు. People they scare us telling, you don't know when the attack will come. కాబట్టి ప్రజలు భయపడతారు, నీకు తెలియదు ఆ దాడి ఎప్పుడు జరగబోతుందో నీ మీద. I mean, I really don't know. నిజమే నాకు తెలియదు. But what I know is this. నాకైతే ఒక విషయం తెలుసు. My Jesus is by my side. నా యేసయ్య నా పక్కన ఉన్నాడు. He said, I will never leave you, not forsake నిన్ను you. విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, this message is to strengthen you that you may face your tomorrow confidently, joyfully and enjoy the victory of God.
కాబట్టి నిన్ను బలపరచడం కోసము ఈ ప్రసంగం ఇవ్వబడుతుంది అనగా ధైర్యముతో దేవుని మీద నమ్మకముతో నీ రేపట్లోనికి నువ్వు ప్రవేశించడానికి నేను సిద్ధం చేసే విధంగా. I'm sure by this time many of your fears might have gone. నేను అనుకుంటాను ఇప్పటికే మీలో చాలా మందికి ఉండే భయాలు వెళ్ళిపోయాను అనుకుంటున్నాను నేను. అవునా? Amen. Amen. But if you are still uncertain about the unknown future or unknown problems or anything unknown, కాబట్టి ఆ తెలియనిది ప్రపంచం కావచ్చు, తెలియని సమస్య కావచ్చు, ఆ తెలియనిది ఏదైనా కావచ్చు, దాని విషయం నీకు ఇంకా కొంచెం భయం ఉంటే you can stand up wherever you are. నువ్వు నిలబడవచ్చు నువ్వు ఉన్న స్థలంలో. We as a church would like to pray for you. అది సంఘముగా నీ కోసం మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. Okay. 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 స్తోత్రం. Anybody else? ఇంకా ఎవరైనా Okay. 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 భవిష్యత్తును గురించిన అనిశ్చిత భయము. Okay. Inka? Anybody else? Don't be afraid to stand up, okay? అలా నిలబడడానికి భయపడకండి. Anyone else? Come on. ఇంకా ఎవరైనా రేపటి గురించిన భయము, Jesus. చింత. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Put your hand on your heart. Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Okay. Put your hand on your heart. మీ యొక్క హృదయం మీద మీ చేయి వేసుకోండి. And tell God. దేవుడికి ఈ విధంగా చెప్పండి. God, I know you're with me. ప్రభువా నాకు తెలుసు మీరు నాతో ఉన్నారు. దేవాన్ని మీరు నాతో ఉన్నారు. నువ్వు నాతో ఉన్నావు. I know you will walk with me. నువ్వు నాతో కలిసి ప్రయాణం చేస్తావు నాకు తెలుసు. I know I will face my future with you. మీతో కలిసి నేను నా భవిష్యత్తును ఎదుర్కొంటాను, ఆ విషయం నాకు తెలుసు. Come on, tell him, talk to him for ఆ విధంగా చెప్పండి దేవుడితో మీరు. Tell him, my brothers and sisters. చెప్పండి దేవా నువ్వు నాతో ఉన్నావు. He is right by your side. నీ ప్రక్కన ఆయన ఉన్నాడు. Father, in Jesus' name, I commit each one of my brothers and sisters into your hands. తండ్రి యేసు నామములో నా ప్రతి సహోదరుని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. Every spirit causing any uncertainty, I rebuke right now in Jesus' name. కాబట్టి అనిశ్చిత కలిగించే ప్రతి విధమైన ఆత్మను యేసు ప్రభు నామములో నేను గద్దిస్తూ ఉన్నాను. Lord, minister to each one by your Holy Spirit, O Lord God. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడండి. That there may be divine strength in every heart and in every mind. ప్రతి ఒక్క మనసులో ప్రతి ఒక్క హృదయంలో ప్రభువా ఆ దైవ సంబంధమైన శక్తి వచ్చినట్టుగా సహాయం చేయండి. There may be divine assurance, O Lord God. ఒక దైవిక సంబంధమైన ఒక నిశ్చయత వారికి కలుగునట్టుగా సహాయం చేయండి. That everything is going to be all right in Christ. యేసు ప్రభునందు సమస్తము కూడా మనకు అనుకూలంగానే జరుగుతుందనే నమ్మకం. Lord, I pray for each one. ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. That each one may rise up in their inner man. ప్రతి ఒక్కరు వారి అంతరంగ పురుషుల్లో వారు బలపరచబడినట్టుగా. Knowing that God is with them. దేవుడు వారితో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుంటూ. They may face their future with faith. విశ్వాసంతో వారి భవిష్యత్తును ఎదుర్కొనే విధంగా. And overcome every difficulty. ప్రతి విధమైన కష్టాన్ని వారు జయించే విధంగా. Supernatural doors be open for your people. తండ్రి ఒక అసాధారణమైనటువంటి ద్వారాలు వారి కోసము తెరవబడును గాక. Supernatural opportunities may be brought before them. అసాధారణమైనటువంటి అవకాశాలు వారికి వచ్చును గాక. Glorify your name through each of my brothers and sisters. తండ్రి మా ప్రతి సహోదరుడి ద్వారా మీ యొక్క నామము మహిమపరచబడును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Thoda comfort.